ఏమండి, నాకు ఒక సందేహం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా శ్రీకృష్ణుణ్ణి అన్ని దేవుడి పటాల్లోనూ మూవీస్లోనూ నీలం రంగులో చూపిస్తారు. నిజంగా ఆయన నీలంగా ఉండేవారా? అది చాలా మందికి ఉండే సందేహమే. సరే, ఈ విషయం చెప్పే ముందు నీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, తెలిస్తే సమాధానం చెప్పు. శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తల్లి పేరేంటి? యశోద. కాదు. సరే, మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టెన్షన్ దేనికి, ఆన్సర్ లాస్ట్లో చెప్తా, ఓకేనా? సరే, ఇప్పుడు నీకు వచ్చిన సందేహం, శ్రీకృష్ణుణ్ణి నీలం రంగులోనే ఎందుకు చూపిస్తారు? ఈ సృష్టిలో అనంతమైనది ఏదైనా సరే మన కంటికి నీలం రంగులోనే కనిపిస్తుంది. ఉదాహరణకు అంతులేని ఆకాశం నీలం రంగులోనే ఉంటుంది. అలాగే లోతైన సముద్రం కూడా నీలం రంగులోనే ఉంటుంది. భగవంతుడు కూడా ఆకాశంలా అనంతుడు, సముద్రంలా లోతైన వాడు. సో ఈ విషయాన్ని విజువలైజ్ చేయడానికి అప్పటి చిత్రకారులు ఆయన దైవత్వాన్ని, అనంతత్వాన్ని నీలం రంగులో చిత్రీకరించడం ప్రారంభించారు. అందుకే ఇప్పుడు మనం నీలిరంగు కృష్ణుడిని అన్ని దేవుడి పటాల్లో కానీ మూవీస్లో కానీ చూస్తున్నాం. సో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఓకే, మర్చిపోయా, నీకేదో అడిగా కదా. శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తల్లి పేరు యశోద కాదు, శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తల్లి పేరు దేవకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ప్రవీణ్ సాస్మానా.